హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనుతో ఒట్టు వేయించుకున్న పద్మావతి ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే కిచెన్లో ఉంటుంది. అప్పుడు అక్కడికి అను వస్తుంది. అను చూసిన పద్మావతి అయితే ఇలా ఉంటుంది, అక్క అమ్మ వస్తుంది అక్క, మనందరం కలిసిపోయాం కదా, అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది, మనం చూడడానికి వస్తుంది అని చెప్తుంటుంది. దీనికి అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్క ఇంకెప్పుడు మన మధ్య మనస్పర్ధలు రావద్దు అక్క, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. అదేంటా మీ అందమాట నవ్వు, ఏమైంది అని అను అయితే అడుగుతూ ఉంటుంది. మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే ఉండాలక్క, హ్యాపీగా ఉండాలి, మన ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు రావద్దు, మన ఇద్దరి గురించి పక్క వాళ్ళు ఏమన్నా కూడా మనం పట్టించుకోవద్దు. పుట్టింట్లో మన ఇద్దరం అక్క చెల్లెలం అక్క, కానీ ఇక్కడ మన ఇద్దరం తోటికోడలు అయ్యాము. ఇప్పటి వరకు మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదు, కానీ మొన్న ఒకసారి వచ్చింది, దానికి నేను చాలా బాధపడ్డాను, అందుకే ఇక పైన అలాంటివి ఏం జరగకూడదు అని చెప్తున్నాను అక్క అని పద్మావతి అంటుంది. దీనికి అను నవ్వుతూ సరే అమ్మి, నువ్వు చెప్పినట్టే వింటాను అని అను అయితే అంటూ ఉంటుంది. అలా కాదు, నాకు ఒట్టు వేయని పద్మావతి అంటుంది. సరే ఒట్టు వేస్తున్నాను, మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉందాము అని అను అంటుంది. ఆ మంచి అక్క అని పద్మావతి అయితే అనుని హక్ చేసుకుంటుంది. అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.